అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర గర్జన అదిరిపోయింది. ఈ గర్జన దెబ్బకి ఆ ప్యాలెస్ పిల్లి ఉచ్చబోస్తున్నాడు. పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉండేది. అలాంటి అద్భుతమైన విశాఖపట్నం జిల్లాని ఇప్పుడు ఏకంగా గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ ప్రభుత్వం మార్చేసింది. బాబు గారి హయాంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించాం. బాబు గారు కనీసం నెలకి 2 సార్లు విశాఖపట్నం జిల్లాకు వచ్చేవారు. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకొక మర్డర్, రోజుకొక కబ్జా, రోజుకొక దోపిడీ, ఏకంగా రోజుకొక కిడ్నాప్. ఈరోజు వైకాపా పార్టీకి చెందిన సొంత ఎంపీ వాళ్ళ కొడుకుని భార్యని కిడ్నాప్ చేశారంటే ఇంకా ప్రజల పరిస్థితి ఎలా ఉందో మనందరం ఆలోచించాలా. వాళ్ళు చేస్తున్న భూ కబ్జాలు వ్యతిరేకంగా పోరాడిన ఎంఆర్ఓ గారిని అతి కిరాతకంగా కొట్టి ఎలా చంపేశారో కూడా మనందరం చూశాం. ఈ మధ్యన జగన్ ప్రతి మీటింగ్ లో ఒక మాట అంటున్నాడు. అదేంటంటే ఒక్క నిమిషం, అది కాదు ఇంకోటి కూడా అన్నాడులే, సిద్ధం గురించి నేను మాడేశా. జగన్ ప్రతి మీటింగ్ లో మాట్లాడుతూ తన తండ్రి వయసు కలిగిన వ్యక్తిని ముసలోడు అని అంటున్నాడు. ఈ రోజుతో ముసలోడు ఎవరో తేలిపోవాలండి, తేలిపోవాలి. జగన్ బస్సు దిగాలంటే స్టూల్ వేయాలి తల్లి. జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే ఇద్దరు ఆ రాయి ఎత్తాలి తల్లి. పంతులు ఆ రాయి ఎత్తితే ఈయన నడుము వంగకుండా కొబ్బరికాయ కొడతాడు తల్లి. ఈ జగన్ బైక్ నడపాలంటే ఇటు 4 పట్టుకోవాలా, అటు 4 పట్టుకోవాలా. ఇంతేకాదు, ఏకంగా ఈరోజు మనం చూస్తే కనీసం గత 5 సంవత్సరాలుగా 1 గంటన ఒక సమీక్ష చేయాల. సాయంత్రం 6 అవుతే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి పడుకుంటాడు తల్లి. అందుకే ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా. మై డియర్ జగన్, డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి. తిరుపతి కొండనో పక్కనే ఉన్న రామ్ తీర్థం కొండనో చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఎక్కండి. ఎవరు ముందరెళ్తారో ఎవరు లాస్ట్ వస్తారో తేలిపోతుంది. సో ఎవడు కుర్రోడు ఎవడు ముసలోడో తేలిపోతుంది జగన్. ఇప్పుడు మీ అందరూ చిన్న క్విజ్ పెడుతున్నారు, రెడీనా? జగన్ కి ఒక్క నిమిషం, ఈ మైక్ ఏంటో తేడా ఉండగా ఇంపడుతుంది వెనకాల బానే. కొంచెం దీని సౌండ్లు పెంచు. డబ్బులు కట్టాం కదా, స్పీకర్ డబ్బాకి సౌండ్ పెంచమా. ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న క్విజ్ పెడుతున్నా. జగన్ కి బాగా ఇష్టమైంది ఏంటి? మొదటి ఆప్షన్ డబ్బులు, రెండో ఆప్షన్ ప్యాలెస్లు, మూడో ఆప్షన్ బూతులు. మనందరం పొద్దున్న లేస్తే సుప్రభాతం వింటాం, లేదంటే మంచి పాటలు వింటాం. కానీ జగన్ రోజు పొద్దున్న లేస్తే బూతులు వినాలి. పడుకునే ముందర కూడా బూతులు పడుకుంటాడు అనుకుంటా. ఏకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ అన్నని, మీ లోకేష్ ని బూతులు తిట్టమని కలెక్టర్లు చెప్తున్నాడు. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు నన్ను బూతులు తిట్టబోతే వాళ్ళు టికెట్ కట్టంట. పాపం వాళ్ళ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేలు ఎంపీలందరూ ఇదే చెప్తున్నారు బయటకు వచ్చి. మమ్మల్ని బూతులు తిట్టమంటున్నాడు, మేము తిట్టదలుచుకోలేదు, వ్యక్తిగతంగా మాకు విభేదాలు ఏమీ లేవు, నిర్ణయాల పరంగా మేము విభేదిస్తాం కానీ ఇట్లా బూతులు తిట్టే సంస్కారం మాది కాదంటే, వద్దా నువ్వు అసలు నా పార్టీలో ఉండదని బయటికి గంటేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎన్నికల ముందర నవరత్నాలు అన్నాడు, ఇప్పుడు బూతులకి రత్నాలు ఇస్తున్నాడు. దాంట్లో మొదటి బూతు రత్నం ఇచ్చింది సన్న బియ్యం సన్నాసి కొడాల నానికి. ఇక్కడ చాలా మందికి తెలియదు తల్లి, 10th క్లాస్ పేపర్ లీక్ లో జగన్, 10th క్లాస్ పేపర్ దొంగతనంలో జగన్ హైదరాబాద్ లో దొరికాడు తల్లి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు జగన్ ని చితకబాదాడు తల్లి. అలాంటి వ్యక్తి నాడు నేడంటే అందరూ ఏదో చేస్తాడు అనుకున్నాం. గత 5 ఏళ్లుగా 32,000 పాఠశాలల్లో ప్రారంభించిన పనులని ఎక్కడుందో అక్కడ ఆగిపోయినాయి. ఇది ఎంత కంట్రీ అయ్యాడంటే
మనం కట్టిన భవనాలకి రంగులేసి ఏదో ఇతను పనులు చేశాడని చెప్పుకుంటున్నాడు. ఈ రోజు ఏకంగా విద్యని మన పిల్లలకి దూరం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. 117 జియో తీసుకొచ్చి తల్లి స్కూల్స్ అన్ని కలిపేసి విద్య మనకి దూరం తీసుకెళ్తున్నాడు. దీనివల్ల డ్రాప్ అవుట్ రేట్లు అంటే చదువుతున్న విద్యార్థులు చదువు మానేసిన సంఖ్య ఈరోజు దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఇది 12.6 ఉంటే ఆంధ్ర రాష్ట్రం 16.3 ఉంది. చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. అంతేకాదు తల్లి 2022, 23లో 193,000 మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లకుండా చదువు ఆపేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అందుకే సభాముఖంగా హామీ ఇస్తున్నా 117 జియో మేము రద్దు చేస్తాం. విద్యని మళ్ళీ ప్రతి గడప దగ్గర తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడున్న ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు కానీ, భవనాలు కానీ, ప్రహరీ గోడలు కానీ, డిజిటల్ క్లాస్ రూములతో సహా తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అన్న ఎన్టీఆర్ గారు, బాబు గారు కలిసి 175,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు. జగన్ పేదరుపులు అరుస్తున్నాడు తల్లి, ఆయన పేదవాడని. నిజమే, జగన్ 1,00,000 కోట్ల రూపాయలు ఆస్తున్నవాడు ఉన్న పేదవాడు. నిజమే, జగన్ 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే, 1,000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగే పేదవాడే. తమ్ముడు వాచ్ చూపిస్తున్నాడు. తమ్ముడు ఆయన వాచ్ ఖరీదంతా నాకు తెలియదు తమ్ముడు, కానీ చాలా ఖరీదైన వాచ్. నిజమే, జగన్ అతి ఖరీదైన వాచ్ వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే, జగన్ భారతీయ సిమెంట్, సాండ్యూర్ పవర్ ప్లాంట్లు ఉన్న పేదవాడే. నిజమే, జగన్ సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఉన్న పేదవాడు. అంటే చూడండి తల్లి, ఆయనకు ఒక శాపం ఉంది తల్లి. అబద్ధం చెప్తే క్షమించాలి, నిజం చెప్తే తల 1000 ముక్కలుగా పగులుతుంది తల్లి. అందుకే ఏనాడు నిజం పలకలేడు తల్లి ఆయన. ఈరోజు ఇక్కడున్న ప్రజలందరూ చెప్తున్నా, జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్యన యుద్ధం. మీ లోకేష్ ని చూస్తే జగన్ కి భయం. నన్ను పాదయాత్ర చేయకుండా ఆనాడు జియో 1 తీసుకొచ్చాడు. అన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టారు. ఇట్లా మైక్ పట్టుకుని మాడితే మైక్ లాక్కుని వెళ్ళిపోయారు. ఊర్లోకి వచ్చి అందరు కంపడాలని స్టూల్ ఎక్కితే ఆ స్టూల్ కూడా లాక్కుని పోయారు తల్లి. చివరికి ఇట్లా కాదు, బండి ఎక్కితే ఆ బండి కూడా లాక్కుని వెళ్ళిపోయారు తల్లి. చూడండి ఎంత ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఏకంగా ఈ ఎర్ర బుక్ పైన కూడా కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటే నువ్వు పరదాల్లో ఉంటావు. నేను 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు కనీసం ఒక గుంట కూడా పూడ్చలేని దద్దమ్మ. నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏ చేస్తే నువ్వు 10th క్లాస్ పేపర్ లీక్ లో పట్టుబడిన వ్యక్తి. నేను టీసీఎల్, హెచ్సిఎల్, జోహో లాంటి అనేక పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చింది బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి పరిశ్రమలు. తల్లి జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. బులుగు బటన్ ఇక్కడ, బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి, ఈ రంగు ఎర్ర. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటా, 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉషన్ పోతుంది తల్లి. ఇది ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను పెంచి, చెత్త పన్ను పెంచి, క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి, ఇప్పుడు కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అది కూడా చెప్పాలి తల్లి. అన్న క్యాంటీన్ కట్, పండగలు ఇచ్చే కానుక కట్, పెళ్లికి ఇచ్చే కానుకల కట్,
విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ మధ్యన వాలంటీర్ వాసు ఇంటికి వస్తున్నాడు తల్లి, వచ్చే అబద్ధాలు చెప్తున్నారు. ఒక సామెత ఉంది తల్లి, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి ఇంటికి వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈరోజు వాలంటీర్ వాసు అదే పని చేస్తున్నారు. వీళ్ళొచ్చి తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని అబద్ధం చెప్తున్నారు. వాళ్ళందరికీ మీరు ఒకటే చెప్పాలి తల్లి, భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాం, మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించాం, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ కూడా ఆనాడు అందజేశాం. అన్నగారిని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. అంతెందుకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మొన్న ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏకంగా పెళ్లి కానుకలు, పండుగ కానుకలు, చంద్రన్న బీమా, పసుపు కుంకం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం. మీకు అండగా నిలబడేదానికే బాబు సూపర్ 6 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది పవన్ అన్న చంద్రబాబు గారు కూర్చుని ఒక అద్భుతమైన 6 హామీలు అంటే మేనిఫెస్టో రూపొందించారు. మొదటి హామీ, నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా రెండో హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. మూడో హామీ, ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు ప్రతి ఏడా ఆర్థిక సహాయం కూడా మనం చేయబోతున్నాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎత్తి చూపించాలా, చేతిలో చూపించండి, 3 గ్యాస్ సిలిండర్లు అందజేసే బాధ్యత, ఉచితంగా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 6వ హామీ, క్షమించాలి 5వ హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ ఏంటది? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్. 3 రాజధానుల పేరుతో మన జీవితాలతో 3 ముక్కలు ఆటలాడుతున్నారు. ఒక పరిశ్రమ తీసుకురాలా, ఒక ఉద్యోగం కూడా ఇక్కడ కల్పించలా. ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి విశాఖ ఉక్కుని సాధిస్తే ఇప్పుడు ఏకంగా ఆ విశాఖ ఉక్కు ఈ రోజు ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలు నేను హామీ ఇస్తున్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత వ్యక్తిగతంగా నాది అని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా విశాఖపట్నం జిల్లా కూడా జగన్ అనేక హామీలు ఇచ్చాడు. పాదయాత్రలో దాదాపు 50 హామీలు ఇచ్చారు. దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. మొదటిది, విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తానని చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చేయలేదు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తా అన్నాడు, గోవిందా. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు, 1 ఎకరాన్ని కూడా సాగునీరు అందించాల. ఇంకా విశాఖపట్నం జిల్లాకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాను, ఐటీ కంపెనీలు తీసుకొస్తాను. పక్కనున్న కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఆ పరిశ్రమలు కూడా పారిపోయే పరిస్థితి. నిన్న కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు పంపించిన, ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు కోడిగుడ్డు అవార్డు ఇచ్చిన ఆ మంత్రికి. ఇంకా మాడుగుల నియోజకవర్గంకి వచ్చేయాల, మాడుగుల హల్వా అంటేనే నాకు బాగా ఇష్టం.
ఆనాడు బాబు గారు 1000 కోట్ల రూపాయలు కేటాయించి 2014 నుంచి 2019 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనం చేసుకున్నాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 202 కిలోమీటర్ల సీసీ రోడ్ మన గ్రామాల ఆనాడు మన ప్రభుత్వం వేసింది. అంతేకాదు బీటీ రోడ్లు కానివ్వండి, సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, తాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు ఆనాడు పెద్ద ఎత్తున మన ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అంతేకాదు ఇక్కడికి చిన్న పరిశ్రమలు కూడా ఆనాడు మనం తీసుకొస్తాం జరిగింది. రైతుల్ని కూడా ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. అయినా కూడా 2019లో పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈరోజు తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఎందుకు లేబా అది తంతుందని. కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకో 2 లీటర్లు ఎక్కువ పాలు ఇవ్వచ్చు కదా అని అడుగుతాం. అవునా కదా? తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం తల్లి, పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం తల్లి. ఇక్కడ మొన్న మీరు ముత్యాల నాయుడు గారిని శాసనసభ్యుడిగా గెలిపించాడు. ఆయన ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అంట, ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంట. ఇక్కడ అడుగుతున్న ప్రజలందరూ ఆలోచించాలా, అసలు ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నియోజకవర్గం అంటే ఎలా జరగాలి పనులు, ఎలా జరగాలి? ప్రతి గ్రామానికి రోడ్లు ఉండాలా, ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి రావాలా. ఏం తల్లి గత 5 సంవత్సరాలు ఒక్క రోడ్ వేశారు సరిగా, వీళ్ళు ఒక గుంటనా సరిగా పూడ్చినారైనా. ఇంకా ఉప ముఖ్యమంత్రి, పైగా ఉప ముఖ్యమంత్రి అంటే అందరూ పలుకుతారు, ప్రతి మంత్రి పలుకుతాడు. కానీ ఈయన ఫోన్లు దానికోసం చేయడు తల్లి, ఈయన ఫోన్ అవినీతి కోసం చేస్తాడు తల్లి. మన నియోజకవర్గం చూసిన తర్వాత ఒకటే అర్థమైంది, వస్తున్నా స్వామి, అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్. ఈరోజు పెద్ద ఎత్తున గ్రనైట్ ఇసుకని దోచేస్తున్నారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఏకంగా ప్రతి ఇంటికి ఉచితంగా తాగునీరు కుళాయి ఇమ్మంటే ఈయన వాటాల కోసం ఆ ప్రాజెక్ట్ పక్కదారు మళ్లించారు. ఇక్కడ ఏకంగా ఆయన శాఖకు సంబంధించిన ఏ అధికారిని ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఆయనకి డబ్బులు ఇస్తేనే ఆయన కీ పెడతాడు, బటన్ నొక్కే పరిస్థితి. ఇక్కడ ఏకంగా ప్రతి నెల తల్లి, మీరు నమ్మరు, ప్రతి నెల ఇక్కడున్న మైన్ ఓనర్ల దగ్గర నుంచి, క్వారీ ఓనర్ల దగ్గర నుంచి దాదాపు 1 కోటి రూపాయలు ఈ రోజు ఈ మంత్రి తీసుకుంటున్నాడు. అంతేకాదు ఏ కాంట్రాక్ట్ పనులు జరగాలన్నా, రోడ్ వేయాలన్నా, చిన్న ప్రాజెక్ట్ జరగాలన్నా సొంత కంపెనీకి ఇచ్చుకున్నాడు ఇక్కడున్న శాసనసభ్యుడు. ప్రజలందరూ ఆలోచించాల, నాడు నేడు ఎప్పుడు మీరు గెలిపించినా గెలిపించకపోయినా మీకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు 2014లో మేము ఇక్కడ ఓడిపోయినా, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినా ఏనాడు నియోజకవర్గాన్ని చిన్న చూపు మేము చూడలేదు. ఆనాడు పక్కనే ఉన్న అయ్యన్న పాత్రుడు గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా, దాని తర్వాత నేను మంత్రిగా అయిన తర్వాత కూడా నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాం. అందుకే తల్లి 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి, అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంతేకాదు ఆనాడు బాబు గారు ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కార్యక్రమం మేము పూర్తి చేస్తాం. ఇంకో పక్కన తాచేరు ఉరకగడ్డ ప్రాజెక్టులు మేము పూర్తి చేస్తాం. డిగ్రీ కళాశాల కోసం పర్మనెంట్ భవనాలు కట్టే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు నల్లరాయి క్వారీలన్నీ పనులు కూడా ప్రారంభించే బాధ్యత, అంటే క్వారీయింగ్ జరిగే విధానం మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాల్లో ప్రతి రోడ్లు మళ్ళీ వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా కోలిగట్ల దేవరపల్లి బ్రిడ్జిలు కూడా పూర్తి చేసే బాధ్యత మాది. ఏకంగా గిరిజన గ్రామాలు ఉన్నాయి, వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు, కనీసం మౌలిక సదుపాయాలు వాళ్ళకి లేవు, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. గిరిజనులకు రావాల్సిన 17 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. వాళ్ళకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మేమొచ్చి మళ్ళీ మొదలు పెడతాం.
ఇంకా పెద్దలు కూడా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు దానిపైన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన మద్దతు ధర కల్పిస్తారని పొత్తు కాకుండా ముందల్ని ప్రకటిస్తాం జరిగింది. పవన్ అన్న హామీ ఇస్తే అది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏర్పడే ప్రభుత్వం హామీ అని ఈ సభాముఖం తెలుపుతున్నాను. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి 100 కోట్ల రూపాయలు కేటాయించి ఎథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే రైతులకి దగ్గర నుంచి ఎక్కువ ధరతో చెరుకు కూడా కొనేదానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా నిధులు కేటాయించి ఎథనాల్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి అన్నగారి పిలుపు రా కదలి రా అని వస్తే పరిగెత్తుకుంటాం, మన అందరం వెళ్తాం. అది మనలో ఉన్న నూతన ఉత్సాహం. అందుకే 2014లో కార్యకర్తల రుణం తీర్చుకునేదానికి కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా మన పార్టీ ఖర్చు పెట్టింది. ఒకవేళ కార్యకర్తల పిల్లలు చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. అందుకే సభాముఖంగా కార్యకర్తలు నేను తెలియజేస్తున్నా, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నాది. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. నేను ఎవరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నాది. నేను కూడా బాధితుడినే. నా పైన 22 కేసులు పెట్టారు తల్లి. ఎన్ని? 3? అరే 3 53 13 కేసు, ఇంకా 9 పెట్టించుకున్నా. ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా తమ్ముడు. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో మన నియోజకవర్గంలో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. నా ఆఫర్ స్వీకరిస్తున్నావా? వెరీ గుడ్. తల్లి, నా పైన 22 కేసులు పెట్టారు. SC/ST కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. 2019 ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు తల్లి. ఇప్పటికి 7 సార్లు తీసుకెళ్లారు తల్లి నన్ను పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ ఇప్పుడు అత్తగారు ఇల్లాగుంది తల్లి. ఇలా వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన ఈ ప్రభుత్వం కేసులు పెట్టింది. నేను చెప్తున్నా కదా, అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ ఈ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. మనందరం చూసాం. వస్తున్నారబ్బా. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా అహర్నిశలు ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన పైన ఎలా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారో మనందరం చూసాం. 53 రోజులు అదే రాజమండ్రి జైల్లో ఆయన బంధించారు. చేయని తప్పుగా ఆయన ఇబ్బంది పెట్టారు. ఆనాడు ఆయన్ని జైలుకు పంపించే సమయంలో నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఫోన్ చేసి, నీకు నేను ఒక అన్నగా నిలబడతాను, అధైర్యపడొద్దని నాకు ధైర్యం నింపిన వ్యక్తి పవన్ అన్న. పవన్ అన్న ఆనాడు ప్రత్యేక విమానాలు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఏకంగా ఈ ప్రభుత్వం ఆయనకి ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేసింది. రోడ్ మార్గంలో రావాలంటే బార్డర్లో దాదాపు 3 గంటల సేపు ఆయన ఆపి ఇబ్బంది పెట్టింది. అందుకే ఆనాడే పవన్ అన్న నిర్ణయించాడు, ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు, తెలుగుదేశం జనసేన కలిసిగట్టుగా ఈ సైకోని తరిమి కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయని ఆనాడే నిర్ణయించుకున్నాడు.
అందుకే జన సైనికులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేను పిలిపిస్తున్నా. ఈ వైకాపా పార్టీకి పేటీఎం కుక్కులున్నారు. 5 రూపాయలు ఇస్తే చాలు పనికిమాల పోస్టులు పెడతారు. పసుపు సైన్యం పేరుతో జన సైనికులు తిడతారు. జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడతారు. ఆ వాస్తవాలు మనం నమ్మకూడదు. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మనందరం మన పవనన్న ఇచ్చిన నినాదానికి కట్టుబడి ఉండాలా. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఇక్కడున్న పసుపు సైన్యాన్ని జన సైనికులకి నేను పిలిపిస్తున్నాను. అంతేకాదు ఈ శంకరరావం కార్యక్రమం ద్వారా కూడా నేను మీకు పిలిపిస్తున్నా. బాబు సూపర్ 6 హామీలు ప్రతి గడపకు మనం తీసుకెళ్లాలి. అన్నగారు కిట్ తీసుకురండి. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి మీ కిట్ ఇచ్చాం. ఈ కిట్లో ఒక కట్ట చేసాం క్యాలెండర్. 25 క్యాలెండర్లు ఇచ్చాం. ఇలా మీకు కనీసం 10 మీ ఇంటికి పంపిస్తాం కట్టలు. అంటే అన్ని మీరు మోసుకుని వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుందని ఇది కిట్ మీకు ఇస్తాం. 25 క్యాలెండర్లున్నాయి. ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇది ఎందుకు ఇస్తున్నామంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ 6 హామీలు మనం నిలబెట్టుకోబోతున్నాం. అప్పుడు తిరిగి వెళ్ళి ఆ గడప దొక్కినప్పుడు చూడమ్మా, ఇచ్చిన 6 హామీలు నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని చెప్పుకునే దానికి ఇది ప్రతి గడపకి చేర్చాలి. దీంతో పాటు సైకిల్ కూడా ఇస్తున్నాం. సైకిల్ మన గుండె పైన పెట్టుకుని ప్రతి గడప దొక్కాలి. ఇంకా కార్డులు కూడా ఇస్తున్నాం. చాలా మంది అడిగారు. మాటల్లో కాదు చేతల్లో ఉండాలి స్వామి. కార్డు ఇచ్చాం. ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన 6 హామీలు. ఇది ఎందుకు ఇచ్చామంటే మీరు టీ తాగేదానికి టీ షాప్కి వెళ్ళినా, లేదంటే బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, పెట్రోల్ బంక్ వెళ్ళినా అక్కడ ప్రజలకి మన ఇచ్చే 6 హామీలు తెలియజేసేదానికి మీకు ఈ కార్డు ఇస్తాం జరిగింది. దాంతోపాటు అందరు క్యాప్ వేసుకున్నారు. ఎండాకాలం మొదలైపోయింది. బాగా ఎండగా ఉంది ఈరోజు కూడా. అందుకే ఈ పసుపు క్యాప్ ఇచ్చాం. ఈ క్యాప్ వేసుకుని మీరు ప్రతి గడప దొక్కవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. గతంలో మనం బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రం కార్యక్రమం చేశాం. కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మొదటిసారి టెక్నాలజీతో కూడిన కార్యక్రమం మనం చేశాం. టెక్నాలజీ ఎందుకు తీసుకొచ్చామంటే ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదో నేరుగా నేను తెలుసుకునే దానికి. అన్నగారు సర్టిఫికేట్ ఇస్తారు. ఈరోజు నేను క్లస్టర్ యూనిట్ బూత్ లో ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళని గుర్తిస్తూ ఉత్తమ కార్యకర్త సర్టిఫికేట్ ఇస్తాం జరిగింది. వాళ్ళతో నేను ప్రత్యేకంగా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నా. వాళ్ళకున్న అనుభవాలు నేను తెలుసుకున్నా. అదేవిధంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు కూడా నేను చర్చించా. ఇది కేవలం ఒక సర్టిఫికేట్ కాదు. రేపు మీరు బాబు గారిని ఎప్పుడైనా కలవాలన్నా, నన్ను కలవాలన్నా మా ఇంటి తలుపులు ఉత్తమ కార్యకర్తలకు ఎప్పుడు తెరిసే ఉంటాయని ఈ సభాముఖంగా వాళ్ళందరూ తెలుపుతున్నాం. ఈ సర్టిఫికేట్ వేదిక మీద ఉన్న పెద్దలు ఇచ్చిన లిస్ట్ కాదండి. ఇది సింపుల్ గా నేను బటన్ నొక్కా, ఆ బటన్ ద్వారా ఎవరు పనిచేశారో ఎవరు పనిచేయలేదో నాకు నేరుగా తెలిసింది. అక్కడి నుంచి వచ్చిన ఈ పేర్లు. సో ఇప్పుడు ఇస్తున్న బాబు సూపర్ 6 కార్యక్రమం కూడా ఇదే విధంగా మీరు తీసుకెళ్ళాలి. ప్రతి గడపకి తీసుకెళ్ళాలి. ఇప్పుడే కాదు, రేపు బాబు గారు మన నియోజకవర్గం వచ్చినప్పుడు ఉత్తమ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళతో ప్రత్యేకంగా మాడతారు. దాని తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఆయన నియోజకవర్గానికి వచ్చినప్పుడు మళ్ళీ ఉత్తమ కార్యకర్తలతో ఎట్లయితే నేను సమావేశమయ్యో అదే విధంగా ఆయన సమావేశం కూడా అవుతారని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను తెలియజేస్తున్నా. కార్యకర్తలు కూడా నేను చెప్తున్నా, మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, నాతో ఫోటోలు దిగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. ఎత్తుక్కుంటా నేను వచ్చి మీతో ఫోటోలు దిగుతారని ఈ సభాముఖం తెలుపుతున్నా. అంతేకాదు మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చి, పనిచేసే వాళ్ళు ఎత్తుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ
పొరపాటున ఎవరు దీన్ని కాపీ కొట్టద్దండి. నాకు రాలేదు కదా ఫోటో స్టాడ్ ఏదో కలర్ ఫోటో తీస్తే వచ్చేస్తుంది అనుకుంటే ఇక్కడ కోడ్ ఉంది, నాకు తెలిసిపోతుంది. టెక్నాలజీ మహిమ. సో అందరం కష్టపడాలి, అందరం ప్రతి గడప తొక్కాలి. వాస్తవంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ నేను ఆశించినంత మన నియోజకవర్గంలో జరగలేదు. ఈరోజు కొంతమంది వచ్చి నన్ను కలిశారు కూడా. ఇదే అది మాడుతుంటే వాళ్ళు ఒకటే అడిగి సూటిగా నేను ప్రశ్నించా, మీరు మీ క్లస్టర్లో ఎంత చేశారు, మీరు మీ యూనిట్లో ఎంత చేశారు, మీరు మీ బూత్లో ఎంత చేశారు, చేసి వచ్చిన తర్వాత మీరేం చెప్పినా నేను వింటా. మాయ మాటలు దయచేసి నాకు చెప్పదని సూటిగా ఈరోజు నేను చెప్పా. నేను సీనియర్ని జూనియర్ని గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా, పనిచేసిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తా. ఇది నేను సూటిగా మీ అందరికి చెప్పదలుచుకున్నా. ఈరోజు నిజం కొంచెం చేదుగా ఉంటుందండి, అబద్ధం తీయగా ఉంటుంది. అవునా కదా? నిజం చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది. నేను నిజాలు చెప్తా, కొంచెం చేదుగా ఉండొచ్చు, కానీ మనందరం ఇప్పుడు ఈ శంకరావం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే 5 రోజుల్లో ప్రతి గడపని మీరు తొక్కాలి. మన ఇచ్చిన బాబు సూపర్ 6 హామీలు వాళ్ళు తీసుకెళ్లాలి. టెలిగ్రామ్ బాట్ ద్వారా ఆల్రెడీ మీకు తెలుసు అది ఎట్లా వాడాలో అందరికి అవగాహన వచ్చింది. ఈ బాబు సూపర్ 6 కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, ఇక్కడున్న కార్యకర్తలు కూడా తెలుపుతున్నా, ఎవరైతే బాగా చేశారో అంటే మాకు ఒక 4 రోజుల క్రితం వచ్చిన డేటాతో ఎవరైతే బాగా చేశారో వాళ్ళు మేము గుర్తిస్తాం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా కూర్చునే దాని కూడా గ్యాలరీ కూడా ఈ రోజు ఏర్పాటు చేస్తాం జరిగింది. వాళ్ళందరినీ వాళ్ళ సర్టిఫికెట్లు ఒకసారి పైకెత్తి చూపించమని నేను కోరుతున్నా.